వార్తా విశ్లేషణలకు తిరిగి స్వాగతం. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జగడం రచ్చ రేపుతుంది. కృష్ణా గోదావరి నది జలాలను ఒడిసిపట్టుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా పచ్చి అబద్ధాలని బీఆర్ఎస్ కొట్టిపారేస్తుంది. ఇంతకీ కృష్ణా గోదావరి జలాల్లో ఏ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది? బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందా, కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందా? ఇదే అంశంపైన చర్చిద్దాం. చర్చల్లో పాల్గొన్నటువంటి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ నేత ఉపేందర్ గారు, కాంగ్రెస్ నేత మానవతరాయ్ గారు, బీజేపీ నేత కొప్పు భాష గారు ఉన్నారు. వీరితో మాట్లాడదాం. మొదటగా చెప్పండి ఉపేందర్ గారు, బీఆర్ఎస్ నేత, కృష్ణా గోదావరి జలాల్లో అన్యాయం చేసింది బీఆర్ఎస్ఏ అని కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు మాట్లాడడానికి ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు. వాళ్ళ ఫిలాసఫీ కానీ, మోటో కానీ, సబ్జెక్ట్ కానీ, ఆబ్జెక్ట్ కానీ, ఓకే, ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ యూ హ్యావ్ టు సే లైఫ్, దెన్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ద పీపుల్ విల్ బిలీవ్. ఓకే, and the basing on that, the believing on that, the always the Congress party ఈ అబద్ధాల ప్రపగండా తోటి చెప్పితేనే ప్రజలు నమ్ముతారని. ఇది నా వాయిస్ కాదు, ఇది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ వారు చెప్పినటువంటి అనేక ఇంటర్వ్యూలలో, టీవీలలో బిఫోర్ ఎలక్షన్స్ వారు చెప్పిన అనేక సందర్భాలలో మీలాంటి మీడియా వాళ్ళు పిలిచి అడిగితే అయ్యా 420 హామీలు ఇస్తున్నారు, గ్యారంటీల పేరుతోటి ముందుకు పోతున్నారు అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే అబద్ధాలే చెప్పాలి, అబద్ధాల పునాదుల మీద వాళ్ళు చెప్పినారు, ప్రజలు నమ్మిర్రు, ఇవాళ అధికారంలోకి వచ్చిర్రు. 20 నెలలు పాలన సాగిపోయిన తర్వాత ఈ అబద్ధాలు ఎక్కువ కాలం నడవు అనేది తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమి కూడా అమలు చేయలేరనే పరిస్థితిలో ప్రజలందరికీ తెలిసిపోయిన సందర్భాలలో తెలంగాణ సమాజం మేల్కొని పొరపాటు అయింది, గ్రహపాటో పొరపాటో తప్పు చేసినాం, తినే అన్నంలో మట్టి పోసుకున్నామని అర్థమైంది. ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు, కేసీఆర్ వైపు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చేసేది ఏం లేక మళ్ళీ ఒక తప్పుడు ప్రపగండని వెనకకు తీసుకొని పోయి కేసీఆర్ గారి వల్లనే లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ నిర్ణయాల వల్లనే ఈ రకంగా జరిగిందని చెప్తున్నారు. అసలు ఎక్కువ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరండి? 65 సంవత్సరాలలో, 70 సంవత్సరాలలో, 50 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు నువ్వు కృష్ణాలో కానీ లేకపోతే గోదావరిలో కానీ అక్కడ ఎలకేషన్ జరిగింది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి ఒప్పుకున్నది ఎవరు? 1969లో మీరు కదా. కాబట్టి అది పరంపర కొనసాగింపే కదా. కృష్ణలో 811 టీఎంసీలు ఉంటే ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తే చాలని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చెప్పిండు. ఇది నిజం కాదా అనేది. ఒకటి ఏంటంటే గోదావరిలో ఉన్నటువంటి గోదావరి నుంచి 3000 టీఎంసీలు సముద్రానికి కలుస్తున్నాయి, ఇది వాస్తవం కాదా అని అంటారు. ఇప్పుడు నేనేమంటున్నా, అది తాత్కాలిక ఒప్పందంలో ఓకే ఈ 299 టీఎంసీలనే ఒక సంవత్సరానికి మాత్రమే, తాత్కాలికంగా మాత్రమే అని ఒప్పుకోవడం జరిగింది. తర్వాత మనం సెక్షన్ 3 ప్రకారము అక్కడ మరి కేఆర్ఎంబి ఏదైతే మనకి రావాల కృష్ణ ట్రిబ్యునల్ రావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి అనేక సార్లు 28 లెటర్లు కేంద్రానికి పెట్టి మన కేఆర్ఎంబి మన కృష్ణా రివర్ బోర్డు ట్రిబ్యునల్ కనుక వస్తే ఆ ట్రిబ్యునల్ ముందు మనకు రావాల్సిన కృష్ణా జలాల్లో వాటాల గురించి మనం ఆర్గ్యుమెంట్ చెప్పాం, మన ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ చెప్పింది, మనం అందులో 500 పైచిలకు మనకు టీఎంసీలు రావాలని ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. అది మన ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత ఏపీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ట్రిబ్యునల్ డిసైడ్ చేస్తుంది. అది తాత్కాలిక అలొకేషన్స్ 1 year కి మాత్రమే సంతకాలు పెట్టినాయి. కానీ దీనికి పూర్వం 69 నుంచి నేటి వరకు ఆ సంతకాలు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. 69 నుంచి నేటి వరకు జరిగితేనేమో మీరు చేస్తే కరెక్ట్. కేవలం 1 సంవత్సరం తాత్కాలిక ఒప్పందాల కోసం మనం మాట్లాడి ఒప్పుకునేందుకు ఈ రకంగా చేస్తున్నారు. కానీ రేపు ట్రిబ్యునల్ అవార్డు వచ్చిన తర్వాత మనకు తెలంగాణలో రావాల్సిన ఈ క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణానది పారుతున్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాని బట్టి మనకు రావాలని మన వాటర్ రావాలని చెప్పేసి మనం కొట్లాడింది, కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు పెట్టింది, ఇవన్నీ తప్ప. మరి గోదావరిలో కూడా మనకు 1920 మిగులు జలాల పేరుతోటి లేదా వరద జలాల పేరుతోటి ఈరోజు బనకచెర్ల పేరుతోటి వారు తీసుకుపోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే దాంట్లో కూడా మనకి ఆ 3000లో కూడా 1950 టీఎంసీలు నీళ్లు రావాలని చెప్పేసి
కేసీఆర్ గారు లెటర్ పెట్టిన ఇవన్నీ వాస్తవమా? అసలు కేసీఆర్ గారు అంటేనే నీళ్ల కోసం, తెలంగాణ కోసం, తెలంగాణ రైతాంగం కోసం కదా ఉద్యమాలు చెప్పినా, నీళ్లు నిధులు నియామకాలు చెప్పింది దేనికి చెప్పినారు? ఆ రోజు మనకి రైతాంగానికి నీళ్లు రావాల్సింది రాకపోతేనే, ప్రాజెక్టులు కట్టకపోతేనే తెలంగాణలో బీడు భూములు, తెలంగాణలో రైతాంగం ఆత్మహత్యలు, ఆకలి చావులు ఇవన్నీ ఉన్నాయనే కదా మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి కరెంటు బిల్లులు పెంచితే డిప్యూటీ స్పీకర్ ఉన్న కేసీఆర్ గారు అయ్యా పెంచకండి అయ్యా, మాకు అవకాశం ఇవ్వండి, ఆ కరెంటు బిల్లులు తక్కువ చేయండి అని చెప్పి లెటర్ రాస్తే కూడా వారు ఏం పట్టించుకోకుండా ధర్నా చేస్తే తుపాకులు పెట్టి కాల్చి లాఠీలతో కొట్టి ఆ రోజు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయి కదా. కేసీఆర్ గారు రాజీనామా చేసి గులాబీ జెండాలు